హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీలో ఎంతమందికి పూరీని ఇడ్లీలో ముంచుకొని తినడం ఇష్టం? ఒకసారి ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక 7 పచ్చిమిరపకాయలు వేసి దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ పోపులన్నీ లైట్గా వేగిన తర్వాత ఒక గ్లాస్తో వేరుశనగ గుళ్ళు తీసుకొని వేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా రోస్టెడ్గా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా వేయించండి ఈ వేరుశనగ గుళ్ళు అన్నీ కూడా. ఈ పల్లీ చట్నీలోకి నేను కొబ్బరికాయ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ అండ్ ఈ పల్లీ చట్నీ చాలా కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో బాగా ఇష్టపడతారు. ఈ వేరుశనగ గుళ్ళన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి వేయించుకొని కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు, కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ కలిపేసుకొని స్టవ్ కట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. మా అమ్మగారు అయితే ఈ చట్నీ చేసేటప్పుడు రోట్లో రుబ్బేవారండి. వాళ్ళకి ఎంతో ఓపిక కదా. ఈ మిక్సీ పట్టిన పల్లీ చట్నీలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే ఇప్పుడు మళ్ళీ కూడా పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టలేదు. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పిండిని మేమైతే ఎలా రెడీ చేసుకుంటామంటే, ఒక గ్లాసు మినపప్పుని 4 గంటల పాటు నానబెట్టి వాటిని గ్రైండర్లో వేసుకొని రుబ్బేసుకుంటాం. రుబ్బుకున్న తర్వాత ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకొని నానబెట్టుకొని నైట్ అంతా బాగా నానబెట్టి ఉదయమే ఇడ్లీ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూరీ వేసుకుంటున్నాను. గోధుమ పిండితో పూరీలు చేసుకున్నాను నేను. గోధుమ పిండిని అయితే ఒక గ్లాసుడు తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ముద్దలాగా ఒక అరగంట నానబెట్టి ఇలా పూరీలా చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పూరీ పిండిని కలిపిన తర్వాత ఒక అరగంట మూత పెట్టి బాగా ఉంచితే మనకు పూరీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఇడ్లీ అయిపోయింది. ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని ఇలా ఇడ్లీ తీసేసుకుంటున్నాను నేను. చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు అయితే. అలాగే పూరీలు కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే జస్ట్ తినేయడమే. వేడి వేడి పూరీలోకి, అలాగే వేడి వేడి ఇడ్లీలోకి ఈ చట్నీని వేసుకొని ఈ ఇడ్లీని ఈ చట్నీలో కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఇష్టమా? ఒకవేళ మీరు ఎప్పుడు అన్నా ఇలా తినకపోతే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. మా ఇంట్లో మా పిల్లలు, మా పెద్దలు అందరం కూడా ఇలా తింటామన్నమాట పూరీ, ఇడ్లీ చేసినప్పుడు. అలాగే మీరు హోటల్లో కొనుక్కున్నప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది నిజంగా టేస్ట్. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.